హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమాటా నిల్వ పచ్చడి అండి. అది ఒకసారి చేసుకున్నామంటే వారం 10 రోజుల వరకు మనం టిఫిన్స్లోకి చట్నీ చేయకపోయినా పర్వాలేదు, అన్ని టిఫిన్స్లో తినొచ్చు, అంత బాగుంటుంది. ఇలా ఎర్రగా ఉన్న టమాటోస్తో చేయాలండి. ఇవి కొంచెం దూరగా ఉన్నాయి, ఇంకా రెడ్గా ఉంటే చట్నీ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. టమాటోస్ని నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా తుడిచేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చడిలోకి మనం మసాలా రెడీ చేసుకుందాం. ఆవాలు, మెంతులు, అలాగే జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ అంతా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు నేను ఉల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను, చూపిస్తున్నాను కదా. ఆ సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇంకా టమాటో అయితే మగ్గుతుంది, ఒకసారి కలిపేసుకుందాము. టమాటా మగ్గిన తర్వాత అందులోకి చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. అందులో ఏమీ లేకుండా చూసుకొని వేసుకోండి. గింజలు అలాగే నార ఏదైనా ఉంటే తీసేసి వేసుకోండి. చింతపండు వేసేసి ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి చింతపండు కూడా మెత్తబడుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసి సరిపడా కారం, ఉప్పు, మనం వెల్లుల్లిపాయలు తీసి పెట్టాం కదా అవి, అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. టమాటోస్ రెడ్గా ఉంటే కలర్ కూడా రెడ్గా వస్తుంది. అందులోకి పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, అలాగే అందులోకి పసుపు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు కావాలంటే. పోపు రెడీ అయిపోయింది కదండి. ఇది పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకుందాము. ఇలా పచ్చడిలో వేయగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు టిఫిన్స్లోకి కూడా దోశ, పెసరట్టు, ఇడ్లీ, వడ అన్నిట్లోకి బాగుంటుందండి. చేసుకోవడం కూడా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో మంచి రెసిపీ అయితే చూపించాను కదండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.